లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఎలా ఉన్నారు? దేవుని మహా గొప్ప కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి అని తలుస్తూ మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమని రాయబడింది అంటే, దేవుడే స్వయంగా సెలవిస్తున్నటువంటి మాట, మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది అని. సహజంగా మన జీవితంలో మీకేమి ఇష్టమో అడగండి, నేను మీకు అది ఇస్తాను అని ఏ మనిషి అయినా చెప్తే ఖచ్చితంగా ఎంత ఆనందంతో నిండిపోయి మనకి అవసరంగా ఉన్నవి, ఇష్టంగా ఉన్నవి, జరగాలని కోరుకున్నవి అన్నీ కూడా ఒక పెద్ద లిస్టే ఖచ్చితంగా వాళ్ళకి చెప్తాం. ఎందుకంటే ఒక మంచి ఆఫర్ తగిలింది కదా, ఏమిష్టమో అడుగు, నేను నీకు ఇస్తానని ఒక మనిషి అన్నాడు కదా, ఖచ్చితంగా నాకు అది కావాలి, ఇది కొనాలి, అది కట్టాలి, అక్కడికి వెళ్ళాలనుంది, ఇది చేయాలనుంది అంటూ చాలా విషయాలని ఖచ్చితంగా మనకున్నటువంటి A to Z ఆశలన్నీ కూడా చెప్పేస్తాం. మంచిదే. అయితే ఆ వ్యక్తి అన్నీ తీర్చగలడో లేదో తెలియదు. తనకున్నటువంటి పరిస్థితిని బట్టి, తను అనుకున్నటువంటి విధానాన్ని బట్టి ఏదో కొద్దో గొప్పో ఇవ్వగలిగింది, తన సామర్థ్యాన్ని బట్టి చేయగలడు, కానీ అన్నీ చేయలేడు. ఏ మనిషి కూడా తాను కోరుకున్నది, ఎదుటివారు కోరుకున్నది ప్రతిదీ కూడా తెచ్చి ఇవ్వలేడు. కానీ దేవుడు మాత్రం అంటున్నాడు, మీకేది ఇష్టమో అడగండి, అది ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా కష్టమైనదైనా ఈజీదైనా ఎలాంటిదైనా సరే, మీకేమిష్టమో అడగండి, నేను మీకు అది ఖచ్చితంగా అనుగ్రహిస్తాను అని దేవుడు అంటున్నాడు. ఈ మాటను పట్టుకొని చాలామంది తమ ప్రార్థనల్లో, దేవా ఇలా అడగమన్నావు కదా, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని చెప్పి చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈ మాటలు విన్నప్పుడు చాలామంది ప్రజలు, దేవునిని ఎరుగని వారు కూడా ఈ మాటలు విన్నప్పుడు చాలా ఆశ తెచ్చుకొని వారికున్న కోరికలన్నీ కూడా ప్రభువు దగ్గర చెప్తూ ఉంటారు. మంచిదే, మనం అడగాలి. మనం ఆరాధించే దేవుడు, మనము కోరింది ఇచ్చే దేవుడు, ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచేటటువంటి దేవుడు. ఆయనే చెప్తున్నాడు, మీకేమిష్టమో అడగండి, అది నేను మీకు ఇస్తాను అని. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటి అంటే, అలా చెప్పినటువంటి దేవుడు ఈరోజు మందిరంలో చాలా మంది ప్రజలు ప్రార్థన చేస్తుంటే, వాళ్ళు చాలా విషయాలను కోరుకుంటుంటే, ఎందుకు దేవుడు ఇవ్వట్లేదు? ఎందుకు దేవుడు వారి విషయంలో స్పందించట్లేదు? ఎందుకు వారికి ఇష్టమైనటువంటి విషయాల్లో దేవుడు మౌనంగా ఉంటున్నాడు, ఆ కార్యాలు చెయ్యట్లేదు అని చాలామందికి ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. అయితే దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఏమని అంటే, మీకేది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇస్తాను అని చెప్పిన దేవుడే అదే వచనంలో చెప్పాడు. ఎప్పుడు ఇస్తాడు అంటే, పైన ఉన్న మాట, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీరు అడగండి, నేను ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆశపడింది ఇచ్చే దేవుడే, ఇష్టపడింది ఇచ్చే దేవుడే, ఇస్తానని మాట కూడా ఇస్తున్నాడు. కానీ ఎప్పుడు దేవుడు ఇస్తాడు అంటే, ఎప్పుడు మనం అడిగిన దాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అంటే, అక్కడ 7వ వచనంలోనే మనకి చాలా స్పష్టంగా తెలియచేయబడుతుంది, నిలిచి ఉండిన ఎడల. ఏమి నిలిచి ఉండాలి? నా యందు మీరు నిలిచి ఉండాలి. మొదటి మాటగా మనకు కనపడుతుంది ఏంటి అంటే, దేవుని యందు మనము నిలిచి ఉండాలట. చాలామంది ప్రజలు మందిరంలో నిలిచి ఉంటారు, చాలామంది ప్రజలు ఇంకొక చోట నిలిచి ఉంటారు,
చాలామంది ప్రజలు విశ్వాసులమని చెప్పుకుంటూనే బయట బజారుల్లో నిలిచి ఉంటారు. చాలామంది మేము ప్రార్థనా పరులమని చెప్పుకుంటూనే ఇహపరమైనటువంటి లోక పద్ధతుల్లో నిలిచి ఉంటారు. చాలామంది ప్రజలు పేరుకు క్రైస్తవులమని చెప్పుకుంటూనే, ప్రభు బిడ్డలమని చెప్పుకుంటేనే ఈ లోకంలో ఉండకూడనటువంటి స్థలాలలో, వెళ్ళకూడనటువంటి స్థలాల్లోనికి వెళ్ళి అక్కడ నిలబడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్పింది అంటే, మీరు అడగండి నేను ఇస్తాను, మీకు ఏది ఇష్టమైనా సరే నేను ఇస్తాను అని చెప్పిన దేవుడు అంటున్నాడు, నేను ఎప్పుడు మీకు ఇస్తానంటే మీరు నాలో నిలిచి ఉంటే ఇస్తాను. నా యందు నిలబడాలి, నా కోసం నిలబడాలి, అప్పుడు నేను మీకు ఇస్తాను. రెండో మాటగా ఆయన అంటున్నాడు, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. ఎప్పుడు మనం దేవునిలో నిలబడి ఉండగలము అనంటే, ఎప్పుడైతే దేవుని మాటలు మనలో నిలబడి ఉంటాయో అప్పుడే మనం దేవునిలో నిలబడి ఉండగలుగుతాం. దేవుని మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు, మన జీవితంలో ఉన్నప్పుడు, ఆ మాటలే మన జీవితాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, అవే మన హృదయంలో, మన ఆలోచనలలో, మన ప్రవర్తనలో, సర్వ విషయాలలో దేవుని మాటలు నిలిచి ఉన్నప్పుడే మనము ఇష్టపడింది, అడిగింది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఊరికనే దేవుడు తన భక్తుల విషయాల్లో పూచి తీసుకోలేదు. వారిని ఊరికనే పట్టించుకోలేదు. నమ్ముకున్నారు కాబట్టి సహాయపడలేదు, ప్రార్థించారు కాబట్టి దేవుడు ఇచ్చేయలేదు. చాలామంది జీవితాల్లో గొప్ప కార్యాలు ఎందుకు జరిగాయి అంటే, అద్భుతాలు ఎందుకు జరిగాయి అంటే, దేవుడు ఊహించినటువంటి మహత్తైన కార్యాలని ఎందుకు దేవుడు వారి పట్ల చేశాడు అంటే, కేవలము ఒకే ఒక్క కారణం ఏంటి అంటే, వారు తమ హృదయములలో దేవుని మాటలను పెట్టుకొని దేవునిలో నిలిచి ఉన్నారు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది భక్తులు మనకు కనపడతారు. వాళ్ళు ఏది అడిగితే అది దేవుడిచ్చేశాడు, ఏది అడిగితే అది దేవుడు చేసేశాడు. ఉదాహరణకి హిజ్కియా అనబడిన రాజు మనకు కనబడతారు. చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ప్రవక్త ద్వారా నీ హృదయాన్ని సరిచేసుకోమనే హెచ్చరిక కూడా తన దగ్గరకు వచ్చేసింది. ఇక నువ్వు చనిపోబోతున్నావు అనేటటువంటి డెసిషన్ కూడా, ఫైనల్ డెసిషన్ కూడా తన దగ్గరికి చేరిపోయింది. ఆ సమయంలో తను చేసినటువంటి ప్రార్థన ఏంటి అంటే, ప్రభువా నీ కోసం నేను ఎలా నిలబడ్డానో, నీ సత్యాన్ని అనుసరించి యథార్థంగా ఎలా నడుచుకున్నానో కృపతో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించాడు. ఆ ప్రార్థన విన్న దేవుడు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊరికనే దేవుడు కార్యాలు చేసేయడండి. అక్కడ వారు దేవుని కొరకు ప్రయాసపడింది, దేవుని కొరకు నిలబడినటువంటి విధానాన్ని దేవునికి వారు జ్ఞాపకం చేశాడు హిజ్కియా. ఆ ప్రార్థన విని తను అడిగింది, తను ఆశించింది, ఇష్టపడింది దేవుడిచ్చేశాడు. మరొక వ్యక్తి మనకి కనబడతా ఉంటారు, యెహోషువ. అతను ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. అతడు ఎలా ప్రార్థించాడంటే, సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో ఆగిపో అని చెప్పి ప్రార్థన చేస్తే, యుద్ధం పూర్తయ్యేంత వరకు ఒక రోజంతా కూడా సూర్యుడు ఆ స్థలం నుంచి కదలలేదు, చంద్రుడు ఈ స్థలం నుంచి కదలలేదు. ఎందుకు సూర్య చంద్రులు అలాగా లోబడిపోయారు? తను ప్రార్థించిన దానికి, అడిగిన దానికి దేవుడు ఎందుకు జవాబిచ్చేశాడు? సృష్టి కూడా లోబడే అంత కార్యాన్ని దేవుడు చేస్తాడా అంటే చేస్తాడు. అతని ప్రార్థన విని దేవుడు ఎందుకు అలా చేశాడు అనంటే, తను దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తి, దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తి. ఆ నిలబడిన విధానాన్ని చూసిన దేవుడు, నా బిడ్డలకి విజయం ఇవ్వాలి, నన్ను నమ్మిన నా బిడ్డలు అన్యాయం అవ్వకూడదు, వారు అపజయాన్ని పొందుకోకూడదు, శత్రువుల చేతిలో ఓడిపోకూడదు అని దేవుడు వారిని పట్టించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు మనకి కనిపిస్తాడు. ప్రార్థన చేస్తే సింహాల బోనులో వేయబడతామని తెలిసినప్పటికీ కూడా దానియేలు ఏం చేశాడు అనంటే, మానకుండా దేవుని కొరకు నిలవబడి ప్రార్థిస్తూనే ఉన్నాడు. ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు నిలవబడ్డాడు. అది చూసిన దేవుడు కదిలిపోయి తనని పట్టించుకొని కార్యాలు చేశాడు. తన ప్రార్థన విని దేవుడు సింహాల నోళ్లనే మూసేశాడు, దూతను పంపించి మరీ మూసేశాడు. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు, చాలా సంఘటనలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ కథలు కాదండి,
చెప్పుకోవడానికి మనకు వినబడేటటువంటి ఒక జనరల్ స్టోరీస్, వినడానికి ఆశ్చర్యంగా ఉండేటటువంటి అడ్వెంచర్ లాంటి ఒక స్టోరీ కాదండి. రియల్గా జరిగినటువంటి సంఘటనలు. దేవుడు తన బిడ్డల విషయంలో దూతనైనా పంపించేస్తాడు, సూర్యచంద్రులనైనా ఆపేస్తాడు. వాళ్ళు అడగాలే కానీ చచ్చిపోయే వ్యక్తి 15 సంవత్సరాల ఆయుష్నైనా పొడిగించేస్తాడు. ఏదైనా చేసేస్తాడు. మనం అడిగితే కూడా దేవుడు ఇస్తానంటున్నాడు. కానీ మనం ఏం చేయాలంటే దేవుని కొరకు నిలబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఈజీ అయిన విషయం కాదు, ఒక మాటలో చెప్పుకునేటటువంటి విషయం కాదు. దేవుని కొరకు మనం నిలబడగలిగితే, రాజీ లేకుండా ప్రతి సమయంలో దేవుని కొరకు మనం నిలబడగలిగితే తప్పకుండా దేవుడు మన కొరకు నిలవబడి గొప్ప కార్యాలని చేస్తాడు. మీరు నా కోసం నిలిచి ఉంటే నేను మీకోసం నిలబడతానని దేవుడు చెప్పాడు. ఆయన మన కొరకు నిలబడితే ఇక ఏ వ్యక్తి, ఏ సైతాను శక్తులు, ఏ ఇహపరమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు మనల్ని ఏమీ చేయలేవు. మనం అడగటం ఆలస్యం, దేవుడు కార్యాలు చేసేస్తాడు. అడగంగానే దేవుడు అట్లా ఇచ్చేస్తూ ఉంటాడు. అంత పవర్ మన ప్రార్థనలో ఉండాలి అంటే మనము దేవుని కొరకు నిలబడే వ్యక్తులమై ఉండాలి. యెహోషువ ప్రార్థిస్తే సృష్టిని ఆపగలిగిన దేవుడు మన పరిస్థితుల్ని మార్చలేడా? దానియేలు ప్రార్థన చేస్తే దూతను పంపించి సింహాల నోళ్లను మూయించినటువంటి దేవుడు మన దగ్గరకు వచ్చే చిన్న చిన్న సమస్యల్ని తీర్చలేడా? హిజ్కియా ప్రార్థన చేస్తే 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించినటువంటి దేవుడు మన జీవితంలో, మన ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయాలలో, ప్రతి అననుకూలమైనటువంటి వాతావరణంలో దేవుడు మనకి సహాయం చేయలేడా అంటే ఖచ్చితంగా చేస్తాడు. అయితే మీకేది ఇష్టమో అడగండి, నేను ఇస్తానని దేవుడు చెప్పాడు. ఇంతమందికి సహాయపడిన దేవుడు మనకి సహాయం చేయడా అంటే చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు అంటే మనము దేవుని కొరకు నిలబడినప్పుడే. ఆయన మాటల్ని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు విశ్వాసం కలిగిద్ది. ఆ విశ్వాసంతో మనం దేవుని కొరకు నిలవబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు అద్భుతమైన కార్యాలని జరిగిస్తాడు. నీవు దేవుని కొరకు నిలబడేటటువంటి వ్యక్తివేనా? అయితే నీకు ఇష్టమైనది అడుగు, ఖచ్చితంగా దేవుడి కార్యాలని చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవుడు అయ్యా, మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇస్తానని చెప్పినటువంటి దేవుడివే. నీ కొరకు మేము నిలవబడగలిగినప్పుడు యెహోషువ విషయంలో, హిజ్కియా విషయంలో, దానియేలు విషయంలో, ఇంకా అనేక మంది భక్తుల విషయాలలో నీవు ఎలాగైతే సహాయపడుతూ వారు ప్రార్థించిన ప్రతిదానికి ప్రభువా జవాబునిస్తూ వచ్చావో అలాగే మా జీవితాల్లో కూడా చేస్తావని నీ లేఖనాల్లో నుంచి మీరు మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు. ఈ వాక్య ఆశీర్వాదాలు వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ రీతిగా మీ కొరకు నిలవబడే కృప మా అందరికీ మీరు అనుగ్రహించండి. ఈ సమయపు దీవెనలతో మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఈ రోజంతా ప్రతి ఒక్కరి పనులలో, ప్రయాణాలలో మీరే తోడుండి క్షేమాన్ని దయచేయమని, మంచి వ్యాపారాలన్నిటినీ దీవించి ఆశీర్వదించి, ఏదైతే నీ నామంలో ప్రార్థిస్తున్నారో వాటన్నిటి విషయాల్లో నీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం, ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.